రాజధానులంటూ రాజకీయ వేడి రాజేసిన ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని ప్రకటించారు. ఈసారి సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ నగర అభివృద్ధికి 10 ఏళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహకారం ఉండాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలన్నారు. సమిష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుందని అభిప్రాయపడ్డారు. As executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now, moving further, Vizag would have to develop. I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. For Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. అమరావతికి తాను వ్యతిరేకం కాదన్న సీఎం జగన్ శాసన రాజధానిగా అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో 50,000 ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 2 కోట్లు అవుతుందని తెలిపారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని సీఎం అన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. By the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. It's the challenge posed by the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact? ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రదీప్, విశాఖ రాజధానిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? థ్యాంక్ యూ అబిత. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది, ఇక్కడి నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ అభివృద్ధి విధంగా కూడా నేను ఇక్కడి నుంచే పాలన చేస్తాను అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా అయితే ఈ రోజు విశాఖలో అయితే క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకేసారి విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనబడుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే విశాఖ నుంచే పరిపాలన రాజధాని ఇక్కడి నుంచే పరిపాలిస్తాను, ఇక్కడి నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ నుంచే చేస్తాను, విశాఖని మరింత అభివృద్ధి విధంగా కూడా తీసుకువెళ్తాను, అలాగే చెన్నై అలాగే ఏదైతే హైదరాబాద్ విధంగా దానికి ధీటైన విధంగా కూడా విశాఖ అభివృద్ధి చేస్తాను, అట్లాగే నేను అమరావతికి వ్యతిరేకత కాదు, అమరావతిలో ప్రస్తుతం ఉన్న భూములు బీడి భూములు తప్పించి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల పైగానే పెట్టాలి, ఎటువంటి పరంగా కూడా మనకు ఉన్న సిచ్యువేషన్ పరంగా కూడా విశాఖలోనే అన్ని విధాలుగా విశాఖ అభివృద్ధి రంగంలో కూడా ఎక్కువగా పరిగెడుతున్న నేపథ్యంలో విశాఖలోనే పరిపాలన రాజధాని అనేది కూడా పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం ప్రకారమే నేను రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడి నుంచే నేను పరిపాలనిస్తాను, అట్లాగే అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందస్తు దీంట్లో ఉంది ఒక అభివృద్ధిలో కానీ ఎటువంటి పరంగా కానీ, అట్లాగే విశాఖలో కూడా అభివృద్ధి అయ్యేలాగా ప్రతి సంస్థలు కానీ ప్రతి ఒక్కటి రైతుల దగ్గర నుంచి ప్రతి పంట భూముల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా విశాఖలో మరింత ముందు స్థాయిలో విశాఖ ఉన్నది, అట్లాగే విశాఖని మరింత అభివృద్ధి చేసే విధంగా కూడా చేస్తామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నిటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అమరావతిలోని ఎటువంటి పరంగా గత ప్రభుత్వంలో ఎటువంటి అమరావతి భూముల విషయం వచ్చినప్పటికి కూడా బీడు భూములు తీసుకున్న నిమిషానికి కూడా ఎటువంటి ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఖజానా కొట్టే విధంగానే ఉన్నది కూడా, ఎటువంటి పరంగా అమరావతికి అయితే నేను వ్యతిరేకత కాదు, ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల పైగా ఈ అమరావతికి చెల్లించాలంటూ కూడా ఇది కరెక్ట్ కాదు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ అభివృద్ధి రంగంలోకి వెళ్తుంది కాబట్టి విశాఖలోనే పరిపాలించే విధంగా విశాఖని మరింత అభివృద్ధి చేస్తాను, అట్లాగే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలో పలు అభివృద్ధి ఇది మాత్రం విధంగా కూడా కొన్ని గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం నుంచి అయితే 1500 కోట్లతో అయితే అభివృద్ధి పరంగా కూడా విశాఖలో నుంచి ఈ రోజు ప్రారంభించే పరిస్థితి కనబడింది. అట్లాంటి ఈ రోజు విశాఖలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో పరిపాలన విశాఖ నుంచే కొనసాగిస్తున్న రోజుల్లో కూడా అంటూ కూడా సీఎం అయితే ఒక క్లారిటీతో చెప్పినట్టు తెలుస్తుంది. క్లారిటీ మళ్ళీ నేనే వస్తా, మళ్ళీ ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అయితే ఒకేసారి స్టన్ అయ్యే ప్రధానంగా కూడా కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ విశాఖలోని ఎటువంటి అభివృద్ధి చేసే విధంగా వెళ్ళాలి, విశాఖ ప్రజలకి ఎటువంటి పరంగా ఉంటే బాగుంటుందంటూ కూడా సీఎం ఒక విజనరీతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు కూడా తెలిసింది. విజన్ వైజాగ్ అనే ఒక పేరుతో ఈ రోజు విశాఖ రానున్న వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యల పరంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఎన్నికలు అయితే వస్తున్నాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇక్కడి నుంచి పరిపాలన చేసిన వెంటనే ఇక్కడే మొత్తం విశాఖ నుంచే మొత్తం పరిపాలిస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకి అయితే ప్రతిపక్షాలకి అయితే ఒకేసారి స్టన్ అయ్యే విధంగా కూడా కనబడుతుంది. అది ప్రదీప్, గతంలోనూ విశాఖ నుంచే పాలన అంటూ సీఎం అన్నారు, ఇప్పుడు మరోసారి విశాఖ నుంచే అంటున్నారు, అంటే ఇదే నినాదంతో ఎలక్షన్కు వెళ్తారా? గతంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి గాని అట్లాగే వైసీపీ పార్టీలో కీలకమైన నాయకులు వైవి సుబ్బారెడ్డి గాని సత్యల గాని చాలా వ్యాఖ్యలు అయితే విశాఖ నుంచే పరిపాలన ఉంటదంటూ కూడా చాలా పలుసార్లు చెప్పినా సరే ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టతని ఇచ్చారు. అంటే ఒకవైపు ఒక విధంగా కూడా అనుకోవచ్చు అబిక, ఎటువంటి పరంగా రానున్న ఎన్నికలు అంటే దగ్గరకు వస్తున్న ఎన్నికల సందర్భంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ప్రతిపక్షాలు కూడా అప్పుడే ఆరోపించడం కూడా మొదలయ్యాయి. కానీ సీఎం అయితే ఎటువంటి పరంగా కూడా ఇంకోటి ఆలోచించేది లేదు, విశాఖ నుంచే పరిపాలన ఇస్తాను, విశాఖ నుంచే అభివృద్ధి అనేది కొనసాగిస్తాను కూడా సీఎం అయితే చెప్పడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితమే సీఎంఓ ఆఫీసులు కానీ ప్రతి ఒక్కటి సీఎం ఇక్కడ నుంచి విశాఖ నుంచి పరిపాలించడానికి అయితే ఏదైతే రుషికొండలోని బంగ్లాలు ఏవైతే కట్టిన నేపథ్యంలో అట్లాంటి అన్ని ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి
వైసీపీ ప్రభుత్వం అయితే మరింత వేగంగా కూడా విశాఖ మీద దృష్టి ఎక్కువ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. విశాఖ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పలుసార్లు రెండు ఎన్నికల్లో కూడా గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా విశాఖలో వైసీపీకి ఎటువంటి స్థానాలు కూడా అంతగా వాళ్ళు అనుకునే విధంగా కూడా రాలేదు. అలాగని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనలో భాగంగా కూడా విశాఖలో ఉన్న ఓటర్లకి అయితే టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచే పరిపాలిస్తున్నట్టు కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఈసారికైనా సరే రానున్న ఎన్నికల్లో విశాఖ ప్రజల్లోని ఒక మార్పు అనేది వస్తుంది. ఈ యొక్క ఏదైతే స్లోగన్ ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డిది ఎక్కడి నుంచే పరిపాలిస్తాను, రాజధాని ఎక్కడి నుంచే పరిపాలిస్తాను అని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తారో అట్లాగే ఇక్కడే నుంచే ప్రమాణ స్వీకారం సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడి నుంచే చేస్తానంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఎన్నికలుగా కూడా ఒకవైపు చూసుకోవచ్చు. అట్లాగే ఇంకోవైపు విజన్ వైజాగ్ పేరుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటూ కూడా తెలుస్తుంది. ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రస్తుతం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని గంటల్లోనే ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు అయితే చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రజలకి ఆశ చూపించి మళ్ళీ సీట్లు అడిగే అవకాశం కూడా జగన్ మళ్ళీ కొత్త విధంగా నేర్చుకున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అట్లాగే ఇటువంటి ప్రతిపక్షాలు కూడా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనేది కూడా మన రాష్ట్రానికి లేని తెస్తానని కూడా గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అలాగే కాకమ్మ కథలు చెప్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయి. అయితే విశాఖ నుంచి పరిపాలన కాదు కదా, మళ్ళీ ప్రభుత్వం కూడా స్థాపించలేని విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి అవుతుందంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. సరే ప్రెసిడెంట్ స్టాండ్ వైసీపీ స్టాండ్ అయితే చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కూడా చాలా ఆలోచించే విషయం అనుకోవచ్చు అబిత. మొత్తానికి ఏదైతే అమరావతికి సంబంధించి భూముల విషయంలో క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. భూముల విషయంలో బీడు భూమికి తప్పించి ఎటువంటి దాంట్లో లాభం లేదు, పనికిరాని భూమి అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అట్లాగే చెప్తున్న విధంగా కనబడుతుంది. 1 ఎకరం పైన 2 కోట్లు కట్టాలి అంటే కూడా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం సంబంధించిన డబ్బులు అనేది కూడా వృధా అవుతాయంటే కూడా అవుతాయంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే అమరావతి కొనసాగుతూనే ఉంటది. అట్లాగే ఇక్కడ అభివృద్ధి పరంగా కూడా ఇక్కడి నుంచి పరిపాలించే విధంగా కూడా విశాఖ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆలోచన పెట్టి ఎక్కువ దృష్టి కూడా విశాఖ నుంచి పెట్టే నేపథ్యం కనబడుతుంది. అట్లాగే రానున్న రోజుల్లో విశాఖపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కోసం అయితే చాలా ఎక్కువగా ఆలోచించే నేపథ్యం కనబడుతుంది. రుషికొండ ప్రదీప్. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.